నేను ప్రతిరోజు చిన్న చెట్లే చూపిస్తున్నాను, పూల చెట్లు. కానీ మా పాతింటి దగ్గర పెద్ద పూల చెట్లు ఉన్నాయి. అవి తీసుకొని వచ్చే నేను ప్రతిరోజు దేవుడికి పూజ చేసుకుంటాను. అవే ఇవి. ఇక్కడ కొమ్మ తీసుకెళ్ళి నేను అక్కడ పెట్టాను అన్నాను కదా, అది కూడా ఇదే చెట్టు. ఈరోజు శుక్రవారం కదా, నేను అమ్మవారికి పూలు పెట్టేటప్పుడు ఒకటి గుర్తుకొచ్చింది. అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంతకుముందు వీడియోలలో మా తమ్ముడు అమ్మవారికి దసరా అప్పుడు హారతి ఇచ్చే వీడియో పెట్టాను కదా, అది నాకు గుర్తుకొచ్చింది. అదే గ్రీన్ కలర్ చీర నేను కొనుక్కున్నాను వేలంపాటలో. అంటే మా తమ్ముడు దగ్గరనే నేను కొనుక్కున్నాను. అది నేను ఇళ్ళ గృహప్రవేశం అప్పుడు కట్టుకోవాలని నాకు బాగా కోరిక ఉండే. అది నేను గృహప్రవేశం రోజు కట్టుకున్నాను, ఇంట్లోకి వచ్చే రోజు. ఇంకా ఆ చీర ఏ రోజు కట్టుకున్నారంటే అమ్మవారికి నేనే కొనుక్కొని వచ్చి కట్టించాను. అదే చీర మళ్ళీ నేను వేలంపాట వేసి కొనుక్కున్నాను. ఆ చీర ఏంటంటే వెళ్ళే రోజు, అమ్మవారు వెళ్ళే రోజు అమ్మవారికి నేనే కట్టాను. దసరాకి ఏంటంటే మా తమ్ముడు ఇది 3వసారి. ప్రతిసారి నేను ఏంటంటే వెళ్ళినప్పుడల్లా అమ్మవారికి చీర కట్టడము, పూలను ధరించడము అన్నీ. ఫస్ట్ ఏంటంటే అమ్మవారికి అన్నీ అలంకరణ చేస్తారు. పూలు కానీ ఒక పరదా వేయాలి, వేసి బొట్టు, కాటుక, కాళ్ళకు పసుపు లాంటివి, గంధము, మళ్ళీ అన్నీ పెట్టిన తర్వాతకు కాటుక, పూలు, చీర అన్నీ కట్టేసిన తర్వాత అమ్మవారికి అద్దంలో చూపిస్తారుగా, అద్దం కూడా నేను తెచ్చుకున్నాను. అమ్మవారికి ఆ అద్దంలో మొత్తం రెడీ అయిందని చూపించాలి. చూపించిన తర్వాతకు ఏంటంటే మేము ఆ రోజు నిమజ్జనానికి తీసుకెళ్ళాం కదా, అదే చీర నేను తీసుకున్నాను. అక్కడికి చీకట్లో అంటే నైట్ పూట తీసుకెళ్లారు. నైట్ పూటనే అమ్మవారికి అక్కడి దాకా తీసుకెళ్ళిన తర్వాతకు మా పిల్లలందరూ, చిన్నపిల్లలు, మా బన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫస్ట్ చెరువులో దిగి స్నానం చేశారు. స్నానం చేసి వచ్చిన తర్వాతకు అమ్మవారిని దింపారు. ఆ చలిలో పాపం చాలా వణికారు. వణికి స్నానం చేసి అమ్మవారిని దింపారు. అక్కడ దాకా తీసుకెళ్ళిన తర్వాత చెరువు గట్టు మీద నిలబెట్టి దింపిన తర్వాతకు ఆ పూలు అవన్నీ తీసేసి అదే చీర మీద 3 బిందెల నీళ్ళు, 3 బిందెల పసుపు నీళ్ళు పోసి స్నానం చేపించాడు మా తమ్ముడు. తర్వాత కుంకుమ నీళ్ళు 3 బిందెలు. తర్వాతకు అమ్మవారికి మొత్తం ఒళ్ళంతా పసుపు పెట్టేసి స్నానం చేపించిన తర్వాతకు ఆ చీర మార్చారు కదా, ఆ చీరనే నేను తీసుకున్నాను. తర్వాత వేరే చీర కట్టి కుంకుమ పెట్టి మళ్ళీ పూలు అవన్నీ దండలు వేసి మంచిగా అలంకరించి తర్వాతకు నిమజ్జనం చేశారు. అది నేను చాలా అంటే చాలా మర్చిపోలేని జ్ఞాపకం. కానీ ఆ వీడియో పెట్టొద్దు అనేసే పెట్టలేదు. నా దగ్గర అలానే భద్రంగా ఉంచుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారిని చూస్తే అలానే ఉండిపోయింది మనసు. నాకు ఈ సంవత్సరం కూడా మా తమ్ముడు మాల వేస్తే బాగుండు అని అనిపించింది.